హలో ఫ్రెండ్స్, మొన్న మీకు మసాలా కారానికి మిరపకాయలు సరుకులు చూపించాను కదా, అది ఆడిచ్చాను. చూడండి ఎలా ఉందో. ఇది పచ్చికారం తొడలు తీసి ఆడిచ్చాను. పచ్చడికి, ఆవకాయ పచ్చడికి, టమాటా పచ్చడికి మనం పచ్చికారం ఆడేదానికి. చూడండి దీనికి దానికి డిఫరెన్స్. ఇది మనం సరుకులు వేయడంలో ఎలా ఉంది, సరుకులు వేయకుండా ఆడిచ్చింది కదా, ఇది ఎలాగుంది. మనం చెప్పాను కదా, 2 కిలోలకి 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా వేసి ఆడిచ్చాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్కి. కానీ దీంట్లోని ఎల్లుల్లిపాయలు 1/4 కిలో పడతాయి. మనం ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చ దంచుకొని వాటి కారంలోని ఇట్లా కలిపేసుకోవాలి. నేను అంతట్లో ఎందుకు కలపడంటే, నేను శనివారం కార్తీక మాసంలోని నేను వాడను. అందుకని కొంచెం తీసుకొని నాకు కావాల్సిన కారం అంతా తీసుకొని ఒక ఎల్లుల్లిపాయ 2 ఎల్లుల్లిపాయలు కొట్టి వేస్తాను. తినలేని రోజుల్లోని అది వేస్తాను, తినే రోజుల్లో ఇది వేస్తాను. మీరు కూడా అట్లాగా ఒకవేళ తినలేని రోజులు అయితే ఇలా కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోండి. లేదంటే మేము వాడేసే వాళ్ళు అయితే మొత్తం కొట్టేసుకొని అలా కొట్టుకొని ఇది మొత్తం కారం అంతా ఆ ఎల్లుల్లిపాయలు కొట్టేసిన దాన్ని శుభ్రం కలిపేసుకొని ఒక దాంట్లో ఎత్తుకుంటే మన సంవత్సరం అయినా ఏమవ్వదు. బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. కారం చాలా బాగుంటుంది. ఇంట్లో ఆడించుకున్న కారానికి మనం బయట కొనుక్కున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కారం మాత్రం చాలా బాగుంటుంది.